ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా, క్యాబ్లో వచ్చావేంటి? కార్ ఏమైంది? వచ్చేటప్పుడు దారిలో కార్ బ్రేక్ డౌన్ అయింది. అందుకే కార్ అక్కడే వదిలేసి క్యాబ్లో రావాల్సి వచ్చింది. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళినట్టు? లక్ష్మి ఆఫీస్లో ఒకతే వర్క్ చేస్తుంది. లేట్ నైట్ అయిపోయింది కదా, అందుకే తీసుకురావడానికి వెళ్ళాను. అసలు ఏం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా మిత్ర? నేను లక్ష్మికి కావాలనే అంత వర్క్ ఇచ్చాను. నా పని నా ఉద్యోగం అంటుంది కదా, అది ఎంతవరకు నిలుపుకుంటుందో చూద్దామని అంత వర్క్ ఇచ్చాను. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి లక్ష్మిని ఎందుకు తీసుకొచ్చావు? అంత కేరింగ్గా తనని తీసుకురావాల్సిన అవసరం నీకేమొచ్చింది? చూడమ్మా మనీషా, లక్ష్మి ఆఫీస్ నుంచి రావడం లేట్ అయినా, తనకేమైనా జరిగినా మళ్ళీ పోలీసులు లాయర్లు అంటూ మన ఇంటి చుట్టూ తిరుగుతారు. మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అందుకే మిత్ర వెళ్ళి లక్ష్మిని తీసుకొచ్చి ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు మనీషా, కానీ అంత టైం వరకు ఆఫీస్లో ఒంటరిగా పనిచేయడం మనకు కూడా కరెక్ట్ కాదు కదా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ మిత్ర? అసలు లక్ష్మి మళ్ళీ తిరిగి ఆఫీస్కి ఎందుకు వచ్చింది? పంతం పట్టైనా, పట్టుదల చూపించైనా మన మీద పగ సాధించాలనుకుంటుంది. తన మొండితనం నెగ్గించుకోవాలనుకుంటోంది. అందుకే మళ్ళీ తిరిగి తిరిగి మన ఆఫీస్లోనే పని చేస్తాను అంటోంది. అంత అవసరం తనకేముంది? తనకి అంత మొండి పట్టుదల ఉన్నప్పుడు మనకెంత ఉండాలి? ఒక్క నిమిషం ఆగండి. ఇంత జరిగాక కూడా లక్ష్మి ఆఫీస్కి వచ్చిందా? అవునా ఆంటీ? అందరూ అసహించుకుంటున్నా తను మాత్రం బుద్ధి తెచ్చుకోవడం లేదు. మొండిగా వచ్చి జాయిన్ అయింది. మూర్ఖంగా తన ఉద్యోగం తను చేస్తానంటోంది. తను చేస్తానంటే మాత్రం మీరెలా రానిచ్చారు? ఏంటి లక్ష్మి ఇది? అక్కడ నువ్వు పనిచేయడం నాకిష్టం లేదు అని తెలిసాక కూడా మళ్ళీ ఎందుకు వెళ్ళి చేరావు? నీ నిజస్వరూపం బట్టబయలైపోయాక కూడా మళ్ళీ ఏం సాధించాలనుకుంటున్నావు? నువ్వు చేసే పని నాకు ఎంత మాత్రం నచ్చడం లేదు. అక్క, అసలు లక్ష్మి మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళిందో నీకు అర్థం కావడం లేదు. మిత్రకి మనిషికి ఎలాగైనా దూరం పెంచాలనే దురుద్దేశంతోనే లక్ష్మి అక్కడ భాగ్యలక్ష్మిగా చేరింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.